చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజూర్డ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకు అనుమతిస్తున్నారు మీరు? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిర్రా ఆయనను? మీరు పోయి చూసి వచ్చిర్రా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు ఉంచుతారు? ఆయనకైనా ఇంజురీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవాఖానలు ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మా వాళ్ళకి బెయిల్ రావద్దని చూస్తురా? నేను అందుకనే ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి, ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిర్రు అనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి, మీరు మాట్లాడినరని నేను మీ గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్, కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్నా చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్ లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.